హాయ్ గైస్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే, పెళ్ళైన అబ్బాయిలు కూడా ఎందుకు మాస్టర్బేషన్స్కి అలవాటు పడుతూ ఉన్నారు, మాస్టర్బేషన్ చేసుకుంటేనే ఎందుకు స్ట్రాంగ్గా అంటే హ్యాపీగా ఉండగలుగుతున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది. ఎండ్ వరకు చూడండి. సో నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ 1122 @CM4 అనమాట. ఇంతకుముందు రాజీ 1133 ఉంది, ఇప్పుడు 1122 అనమాట. సో కాల్ చేసి డౌట్స్ ఏదైనా ఉన్నా సరే అడగొచ్చు. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. జనరల్గా ఏంటంటే, పెళ్ళైన అబ్బాయిలు కూడా ఎందుకు మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు పెళ్ళి కాని వాళ్ళైతే కనుక సో వాళ్ళు సాటిస్ఫాక్షన్ కోసము లేదా కంట్రోల్ చేసుకోలేక, ఎక్కువగా మూడ్ వచ్చినప్పుడు ఎక్కువ తట్టుకోలేక అలాంటివి చేసుకుంటూ ఉంటారు. మరి పెళ్ళైన వాళ్ళకి ఏంటి, హ్యాపీగా వైఫ్ ఉంటుంది కదా, ఎప్పుడు మూడ్ వచ్చినా భార్యతో కలవచ్చు కదా. సో మరి ఎందుకు అలా చేసుకుంటూ ఉంటారు అంటే దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే, పెళ్ళికి ముందు చాలా టైమ్స్ ఇంటర్ కోర్స్లో లేకుండా ఉంటారు, మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటారు. అది కూడా హార్డ్గా చేసుకుంటూ ఉంటారు. మాస్టర్బేషన్ ఎక్కువ చేసుకోవడం వల్ల పెళ్ళైన తర్వాత కూడా మాస్టర్బేషన్కి అలవాటు పడతారు. అంటే ఇక్కడ ఏంటంటే, మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల చాలా ఫోర్స్గా చేసుకుంటారు, హార్డ్గా చేసుకుంటూ ఉంటారు, ఎక్కువసేపు చేసుకుంటూ ఉంటారు. సో ఒక 10 minutes 20 minutes కూడా కొద్దిమంది చేసుకుంటూ ఉంటారనమాట. అలా చేసుకోవడం వల్ల స్పెమ్ లేట్గా వస్తుంది. ఎక్కువగా అంటే హార్డ్గా వాళ్ళు లాగడం వల్ల ఏంటంటే, అలా లాగితేనే సాటిస్ఫాక్షన్ అవుతుంది. అప్పుడు వచ్చే స్పెమ్తో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మళ్ళీ మూడు వస్తుంది, మళ్ళీ అలా చేసుకుంటూ ఉంటారు. సో ఇలా చేసుకుంటూ ఉంటారు కదా. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత డైరెక్ట్గా అమ్మాయితో ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు, అమ్మాయి యోని లోపలికి ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది, జారుడు స్వభావం ఉంటుంది యోనికి. సో వాళ్ళ లోపలికి పెట్టి తీసేటప్పుడు, ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు ఏంటంటే స్మూత్గా వెళ్ళొస్తుంది, హార్డ్గా వెళ్ళదు. స్మూత్గా వెళ్ళి రావడం వల్ల ఏంటంటే వితిన్ సెకండ్స్లో స్పెమ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో ఎక్కువసేపు చేయలేరు ఏ మగవాడైనా సరే. మాస్టర్బేషన్ 10 minutes చేసుకుంటే ఇంటర్ కోర్స్కి వచ్చేసరికి అంటే డైరెక్ట్గా అమ్మాయితో కలిసేటప్పటికి ఏంటంటే జస్ట్ 2-3 minutes అంతవరకు చేయగలరు, ఎక్కువసేపు చేయలేరు. దానివల్ల సాటిస్ఫాక్షన్ అవ్వదు, స్మూత్గా ఉంటుంది కాబట్టి వీళ్ళకి హ్యాపీనెస్ అనిపించదు. ఎక్కువగా మళ్ళీ ఎంత అమ్మాయితో కలిసినా సరే మాస్టర్బేషన్ ఒక్కొక్కసారి కొట్టుకుంటూ ఉంటేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనిపిస్తూ ఉంటుంది. ఇది నేను దాదాపు ఒక 100 మంది నుంచి నన్ను అడిగిన క్వశ్చన్ అనమాట ఇది కాల్విఫర్లో. సో అందుకే వీడియో ద్వారా ఆన్సర్ అయితే ఇస్తూ ఉన్నాను అనమాట. నిజమే అండి, ఎందుకంటే రఫ్గా మీరు చేత్తో చేసుకోవడం అనేది మీరు ఎలా పడితే అలా చేసుకుంటూ ఉంటారు, చేత్తో అయితే హార్డ్గా. కానీ యోని లోపల పెట్టి చేసేటప్పుడు ఎలా పడితే అలా చేయడానికి కుదరదు. ఒకే యాంగిల్లో చేయాలి, యాంగిల్ అంటే ఒకే పొజిషన్లో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఎలా పడితే అలా చేస్తే, మీకు ఇష్టం వచ్చినట్టు హార్డ్గా చేస్తే కనుక అమ్మాయికి పెయిన్ ఉంటుంది కనుక సో అలా ఒప్పుకోదనమాట. కాబట్టి ఏంటంటే, మాస్టర్బేషన్ చేసుకోవడం చాలా వరకు తగ్గించిన వాళ్ళకి హ్యాపీగా ఉండగలుగుతారు. ఇంటర్ కోర్స్లో ఎక్కువసేపు ఉండగలిగి హ్యాపీగా ఉండగలుగుతారనమాట. కాబట్టి ఎక్కువసేపు చేసుకుంటూ ఉన్నాను, నాకు ఎక్కువసేపు స్పెమ్ వస్తూ ఉంది, అప్పుడు వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటుంది అని చెప్పి వీడియోస్ చూస్తూ అది చూస్తే ఇది చూస్తే ఎక్కువసేపు కొట్టుకోకండి. దానివల్ల మీకే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. ఏదైనా సరే మంచి మాటలు ఎవరికి నచ్చవు, చెడైతే ఈజీగా నచ్చుతాయి. సో ఇవన్నీ మీకు ఎప్పుడు అర్థమవుతాయంటే, పెళ్ళైన తర్వాత, ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత అవును ఆ రోజు రాజీ గారు చెప్పారు అని చెప్పి మీకు అర్థమవుతుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.